తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడిగొంతులారిపోయే తుమ్మెదాలో అప్పట్లో తెలంగాణలో తాగేతందుకు నీళ్లు లేక పబ్లిక్ అలవటిస్తుర్రని ఓ కవి ఆయన పాటలు రాసిండు. కానీ ఇప్పుడు తెలంగాణలే కాదు కొన్ని దిక్కుల తాగేతందుకు నీళ్లు లేక పబ్లిక్ తిప్పల పడుతుర్రు. తాగేతందుకు శంబె నీళ్లు సుత దొరకని జాగలుండేటి పబ్లిక్ పడుతున్న ముచ్చటోటి పట్టుకొచ్చిన చూడుర్రి. కడవ మీద కడవ పెట్టి గిల్లు ఏడిపోతుర్రో ఎరికేనా? నీళ్ల కొరకు తాగేతందుకు నీళ్లు లేక చేతుల బిందెలు పట్టుకొని చెట్లు పుట్టలు తిరుగుతుర్రు పబ్లిక్. ఎండలు ఇంకా ఏమిట్లకేం లేవు, ఇంకా ఎండలు ముదర్నే లేదు. ఛత్తీస్గఢ్ లా అప్పుడే నీళ్ల తిప్పలు షురువైనాయి. కవర్ద జిల్లాలున్న బాయిగా గిరిజనుల తిప్పలైతే చెప్పతరమే కాదు, పొద్దుమీకి 2 కిలోమీటర్లు నడుచుకుంటూనే పోయి నీళ్లు తెచ్చుకుంటుర్రట. సంకల సంటి పిల్లలను పెట్టుకొని నెత్తిన నీళ్ల బిందెలు ఎత్తుకొని కొండలు గుట్టలు దాటుకుంటూ పోతేనే మాకు కుత్కె తడుస్తది, లేకుంటే ఆ రోజు మాకు నీళ్లకు పస్తులే అని చెప్తుర్రు. पानी की तो बहुत समस्या है, बने दूर आइला पर 2 किलोमीटर पड़ जाता है। तो रोज सुबह शाम लोडिंग होता है? हाँ, दोनों टाइम आता है। मतलब दूरी है गाँव की यहाँ 2 किलोमीटर 2 किलोमीटर रोज सुबह शाम आता हो? कितना देर आता? शाम सुबह आता 2 टाइम। ఆగ ఇన్నరా అక్క ఓ దిక్కు చెప్తుంటే వెనకపోంటి తతిమోళ్ళు మడుగులనే బోళ్లు బొచ్చలు దోముతుర్రు. ఇదొక్కటే కాదు, అండ్లనే తానము, అండ్లనే మోఖం గడుగుడు, అండ్లనే బట్టలు ఉతుకుడు, ఆఖరికి గా నీళ్లే తాగుడు. గుక్కె నీళ్ల కొరకు రాళ్లల్లా రప్పలల్లా ముళ్ళులల్లా కంపల్లా ఇట్లా కిలోమీటర్ల కమానం నడుచుకుంటూ పోయేటి కథ అవుతుంది. చిన్న పొల్లగాండ్లు కూడా 2 బిందెలు నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వస్తుర్రంటే వీళ్లకు నీళ్ల తిప్పలు ఎంతుందో చూడుర్రి. పాలకులకు వీళ్ళ ఓట్లు అక్కడికొచ్చినాయి గాని వీళ్ళు పడుతున్న తిప్పలు మాత్రం గానొస్తలేదు. ఇగటు గిదే ముచ్చట మీద కలెక్టర్ మాట్లాడుకుంటా చాలా రోజుల సంధి గి నీళ్ల సమస్య తీర్చేతందుకు చూస్తున్నాం. సెంటర్ సర్కార్ తరపున జలజీవన్ పథకంతోని ఎంత దబ్బునైతే అంత దబ్బున నీళ్లు ఇస్తాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. మరి చూడాలే గీలకు గా నీళ్ల తిప్పలు ఎన్నడు తప్పుతుందో అనేటిదిగా.